నమస్తే అండి. ఈ రోజు మనం ఆయుర్వేదంలో చెప్పబడిన జీవితం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. అసలు జీవితం అంటే ఏంటి? మనకు సినిమాల్లో చెప్పినట్టు జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. ఇది కాదండి. జీవితం అంటే శరీరేంద్రియ సత్వాత్మ సంయోగోదారి జీవితం నిత్య గత్యానుబంధస్య ఆయుస్తస్య హి లక్షణం. అంటే కేవలం శరీరమే కాదు, ఆ శరీరంతో పాటు ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనకు పంచ మహాభూతాలు, ఇవి గుణాలు, సత్వగుణము, ఆత్మ, ఇవన్నీ కలిసి వీటి కలియుక ఉన్నప్పుడే మనకు జీవితం అనేది ఉంటుంది. మెయిన్ మనకు ఆయుర్వేదంలో కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ ఏంటంటే కేవలం సర్వైవల్ కోసం కాదు జీవించడం. మనం మెయిన్ చతుర్విధ పురుషార్థాలు, ఈ 4ని అటెండ్ చేయడం కోసమే మనకి ఈ లైఫ్ అనేది ఉంది. ఇవి అటెండ్ చేయాలి అంటే ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం. ఇవి అటెండ్ చేయడానికి మనకి హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఆ హెల్త్ కావాలంటే మనం ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వాలి, హెల్తీగా ఉండాలి. ఆయుర్వేదాన్ని ఫాలో అయ్యి హెల్తీగా జీవించండి. నమస్తే.